హాయ్ అండి. ఈరోజు మనం ప్లెయిన్ బ్లౌజ్ అనేది కటింగ్ మీకు చూపిస్తాను. ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ ముందుగా కట్ చేసుకుందాం. 1 ఇంచ్ మార్జిన్తో మనం డ్రా చేసుకుందాం. స్కేలు టేపు కూడా ఒకే కొలత వస్తుందండి. స్కేల్తో అయితే మనం ఈజీగా కట్ చేసుకోవడానికి మనకు వర్క్ అనేది తొందరగా అవుతుంది. అంతే, స్కేలు టేపు కూడా ఒకే కొలత వస్తుంది. దాని ప్రకారం మనకి ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనం డ్రా చేసుకున్నాం కదా, ఆ డ్రా చేసుకున్న దానికి హ్యాండ్స్ ఇప్పుడు అంతా కూడా మనం ఆది బ్లౌజ్ పెట్టి కట్ చేస్తామండి. ఆది బ్లౌజు హ్యాండ్స్ అనేది మనం ఇప్పుడు పొడవు చూసుకుందాం. ఆది బ్లౌజ్ పొడవు చూసుకునేటప్పుడు హ్యాండ్స్ పొడవు ఎంత ఉన్నది అనేది మనం చూసుకుందాం. 1/2 ఇంచి మనం ఖర్చుకు ఇచ్చుకుందాం. అలాగే చెంకడౌన్ కూడా 1/2 ఇంచి ఖర్చుకి ఇచ్చుకుందాం. మార్కింగ్ చేసుకుందాం అండి. చెంకడౌను చేతులు పొడవు అనేది కూడా మనం మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకుందాం. డ్రా చేసుకొని మనం దానికి కటింగ్ అనేది హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మనం 1 ఇంచ్ మార్క్ చేసేసాం కదా, దానికి డాట్ అనేది మనం పెట్టుకుందాం. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్లో ఉండాలి. క్లోజ్ అనేవి మన వైపుగా ఉండాలి. బ్లౌజ్ మాత్రం కట్ చేసుకునేటప్పుడు చూసుకోండి, క్లోజ్ అనేవి మన వైపు ఉండాలి, ఆపోజిట్ ఏమో ఓపెన్స్ ఉండాలి. 1/2 ఇంచెస్ మనం ఖర్చు కోసం డ్రా చేసుకున్నాం కింద బెల్ట్కి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని నడుము పొడవు ఎంత ఉన్నది అనేది బ్యాక్ పొడవు చూసుకుందాం. బ్యాక్ పొడవు చూసుకునేటప్పుడు కింద బ్లౌజ్ కింద నుంచి షోల్డర్ వరకు కూడా మనం పట్టుకోవాలి. చూసారు కదా, 1/2 ఇంచ్ ఖర్చుకు కూడా తీసుకున్నాను. 1/2 ఇంచ్ ఖర్చు తీసుకొని ఇప్పుడు నడుము ఎంత ఉన్నది అనేది మనం ఆది బ్లౌజ్ని పెట్టి డ్రా చేసుకున్నాం. అదేవిధంగా చెంక దగ్గర నుంచి కింద ఎంత ఉన్నది బ్లౌజ్ అనేది డ్రా చేసుకున్నాం. అదే హుక్స్లు ఫిల్ట్ నుంచి మనం చెంక వరకు ఎంత ఉన్నది అనేది వెడల్పు చూసుకున్నాం. అదేవిధంగా బ్లౌజ్ వచ్చేసరికి బ్యాక్ షోల్డర్ దగ్గర నుంచి నెక్ వరకు మనం మడత పెట్టి ఫోల్డ్ చేసుకొని మనం చూసుకోవాలండి. నెక్ దగ్గర డ్రా చేసాం కదా, ఇప్పుడు నెక్ అనేది మనం తిప్పుదాం. అది బ్లౌజ్ని పెట్టేటప్పుడు ఈ విధంగా మనం చూసుకోవాలి. డ్రా చేసుకుందాం. డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజు బ్యాకును షోల్డరు దగ్గర నుంచి మనం స్కేల్తో ఒక లైన్ గీసుకుందాం. ఖర్చుకు కూడా ఒక 1/2 ఇంచ్ అనేది మనం పెట్టుకుందామండి. 1/2 ఇంచ్ ఖర్చుకుంటుంది. అదేవిధంగా ఎప్పుడైనా నెక్ వచ్చేసరికి 2 ఇంచెస్, షోల్డర్ వచ్చేసరికి 3 ఇంచెస్ మనం పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసరికి చెంక వచ్చేసరికి చూసుకోండి, మనకి ఎక్కువ శాతం 6.5 అయితే సరిపోతుంది. చెంక డౌన్ వచ్చేసరికి చెంక డౌన్ 6.5 అయితే సరిపోతుందండి. అలాగే మనకి ఖర్చుకు కూడా మీకు అక్కడ మార్కింగ్ చేయలేదు కదా, నేను మీకు ఖర్చు కూడా చూపిస్తున్నాను. మీ ఖర్చుతో సహా ముందు నేను కట్ చేసేసాను. ఖర్చు ఇప్పుడు వచ్చేసరికి బ్లౌజ్కి 2 ఇంచెస్ పక్కా ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం చెంక డౌన్ వచ్చేసరికి 1 ఇంచి డౌన్ చేసి మనం డ్రా చేసుకుందాం. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కి మనం డ్రా చేసుకుందాం. ఒక బాక్స్ టైప్లో గీసి మనం రౌండ్ నెక్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు నెక్ మనం కట్ చేసుకుంటూ షోల్డర్ దగ్గర మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం పక్క నుంచి మనం కట్ చేసుకుందామండి. కట్ చేసుకునేటప్పుడు ముడతలు రాకుండా చూసుకోండి. గబర పడకుండా కొంచెం నిదానంగా కట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి ఒక 1/2 ఇంచ్ మనం మడుపు కోసం పెట్టాం కదా, దానికి కూడా డాట్ పెట్టాను. అలాగే ఇప్పుడు వచ్చేసరికి మనం ఫ్రంట్ పార్ట్ చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది మనం డ్రా చేసుకుందాం. షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ కూడా షోల్డర్ దగ్గర నుంచి కింద షేప్ ఉంటుంది కదా, షేప్ క్లాత్ వరకు మనకి పట్టుకోవాలండి. పై పీసు కింద షేప్ కాకుండా డ్రా చేసుకున్న తర్వాత దాన్ని మనం క్రాస్గా మనం పెట్టుకోవాలి. బ్లౌజ్కి మన దగ్గర ఉన్నటువంటి క్లాత్ని బ్యాక్ పార్ట్ని మడత పెట్టి ఓపెన్ డ్రా చేసుకుందామండి. ఇప్పుడు చెంక డౌన్ వచ్చేసరికి డ్రా చేసుకుందాం. అదేవిధంగా మొత్తం దాని ప్రకారం బ్యాక్ ఎలా అయితే మనకు ఉందో ఫోల్డ్ చేసాం కదా, దాని ప్రకారం మనం కట్ చేసుకుందాం. కటింగ్ చేసుకున్న తర్వాత నెక్ కూడా చూసుకోండి, అది బ్లౌజ్ ఎంత ఉందో సేమ్ దాని ప్రకారంగా మనం బ్లౌజ్ కూడా
మెయిన్ బ్లౌజు ఆది బ్లౌజ్ని బట్టి మన క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. దానికి డ్రా చేసుకున్న తర్వాత నెక్ ఎప్పుడు కూడా మనం చూసుకోవాలి. బ్లౌజ్ని బట్టి దాని నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి ఉండేటట్టు చూసుకోండి. కట్ చేసేటప్పుడు సరిపోతుంది. దీనికి వచ్చేసరికి మళ్ళీ ఆది బ్లౌజ్ని పెట్టి మీరు షేప్ కూడా చూసుకోండి. షేప్ మనకి షేప్ బెల్ట్ చూసి అదేవిధంగా దానికి 1 ఇంచ్ అనేది ఖర్చు ఉంచుకోండి. ఎందుకంటే డాట్స్కి ప్లస్ షేప్ బెల్ట్ కలపడానికి రెండింటికి 1 ఇంచ్ దాటుంచుకోవాలి. దాని నుంచి అలా చివరి వరకు కూడా డ్రా చేసుకుందాం. డ్రా చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ చెంక వేరు కదండి, ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి 1/2 ఇంచ్ లోతు వస్తుంది. మనం డ్రా చేసుకొని మీకు చూపిస్తున్నాను ఇది ఎలా డ్రా చేసుకోవాలనేది. ప్లెయిన్ బ్లౌజ్కి క్రాస్ అనేది మనం క్రాస్ తీసుకుందాం. ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్కి వచ్చేసరికి డాట్స్ ఎప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ మధ్యకి మడత పెట్టేస్తే మనకి మెయిన్ డాట్ అనేది వస్తుంది. చూడండి, షోల్డర్ దగ్గర నుంచి మడత పెడితే మనకి మెయిన్ డాట్ అనేది వచ్చింది కదా. ఓకే, ఇదే విధంగా హుక్స్ల ఫిల్ట్ దగ్గర నుంచి హుక్స్ల బెల్ట్ది మడత పెట్టాలి. అది కూడా మధ్య భాగానికి వచ్చేటప్పుడు మనం డ్రా చేసుకోవాలి. మధ్య దాటు వచ్చింది కదా హుక్స్ల ఫిల్ట్ దాటు. ఇదే విధంగా ఇప్పుడు చెంక దాటు వస్తుంది. చెంక దాటు వచ్చేటప్పటికి మనం 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలండి. ఇది హుక్స్ల ఫిల్ట్ దాటు మీకు చూపిస్తున్నాను. ఓకే, హుక్స్ల ఫిల్ట్ దాటు చిన్నది 1/2 ఇంచ్ పెట్టండి. రెండు వైపులా మనం మడత పెట్టి కుట్టేటప్పుడు 1/2 ఇంచ్ మాత్రం హుక్స్ల ఫిల్ట్ దాటు రావాలి. అలాగే ఇది షేపును బట్టి వాళ్ళకు ఉన్నటువంటి బ్లౌజ్ని పెట్టి చూసుకొని మనం మడత పెట్టి కుట్టేటప్పుడు 2 ఇంచెస్ అన్నమాట, 1 ఇంచ్ రావాలి. ఇటు 1 ఇంచ్ అటు 1 ఇంచ్ మనం 2 ఇంచెస్ డ్రా చేసాము. మనకి 1 ఇంచ్ 1.5 ఇంచ్ 2 ఇంచెస్ వరకు కూడా మనకి వస్తుంది మెయిన్ దాటు. ఇది చెంక దాటు వచ్చేసరికి మనకి 3 డాట్స్ కూడా మనకి చూసుకోండి. కప్స్లా కావాలనేటప్పుడు కొంచెం దగ్గరగా దాటు పెట్టుకోవాలి. లేదు మాకు కప్స్లో వద్దు నార్మల్గా కావాలనేటప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టండి. అదేవిధంగా మెయిన్ బ్లౌజ్ ఉంది కదా, దానికి చెంక అనేది మనం 1/2 ఇంచ్ తీసుకుందామండి. 1/2 ఇంచ్ కట్ చేసేద్దాం చెంక డౌను. ఓకే, ఇప్పుడు మెయిన్ దాటు అలాగే విధంగా హుక్స్ల ఫిల్ట్ దాటు చెంక దాటు అయిపోయాయి కదా 3 డాట్స్. ఇది మెయిన్ బ్లౌజు. ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుంది. కప్స్ కుట్టేటప్పుడు మనకి ఫ్రంట్ షేప్ అనేది నీట్గా వస్తుంది. అది ఫ్రంట్. ఇదే విధంగా మనం ప్లెయిన్ బ్లౌజ్ అనేది కట్ చేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్ అది మనకి ఫ్రంట్ పార్ట్ మాత్రం చూసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్ ఇవి కూడా మనం కట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే షేప్ చూసుకోవాలి. షేప్ కటింగ్ అనేది మనం ఎలా ఇచ్చుకోవాలనేది మీకు చూపిస్తాను. మనం ఎంత ఆది బ్లౌజ్ని పెట్టే తీసుకున్నాం కాబట్టి మీరు ఆది బ్లౌజ్ని పెట్టే వెళ్ళండి. ఇవి మిగతా పీసులు మాత్రం మనం నెక్కి బటన్ హూక్స్ల ఫిల్ట్కి వాడుకుందాం. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ని పెట్టేసి షేప్ అనేది కొలుచుకుందాం. ఆది బ్లౌజ్ని పెట్టి మీకు డ్రా చేశాను నేను. చూసుకొని దీనికి ఒక లైన్ మనం గీసుకొని ఎడ్జులు ఉంటే మీరు కట్ చేసుకొని లైన్ ప్రకారం డ్రా చేసుకున్న ప్రకారం మనం కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఎడ్జులు ఉంటే కట్ చేసుకోండి. ఓకే, ఇది మనకి షేప్ బెల్ట్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ ఫిల్ట్ని అనేది మనం హూక్స్ల ఫిల్ట్కి ఉపయోగించుకోవచ్చు ఆ క్లాత్ని. ఇప్పుడు మనం నెక్కి పీస్ అనేది క్రాస్గా తీసుకుందామండి. క్రాస్ పీసులు అనేది నెక్కి మనం తీసుకుంటే నెక్ అనేది కొంచెం మనకి రౌండ్ నెక్ బాగా షేప్ తిరుగుతుంది. ఓకే, ఈ పీసులు వచ్చేసరికి మనకి నెక్కి ఉపయోగించుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ అది పీసులు మనకి బ్యాక్ ఫ్రంట్ అన్నీ అయిపోయి ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడుతో